పళనిస్వామి భేటీ తర్వాత ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం కూడా గవర్నర్ను కలిసేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో పన్నీర్ సెల్వం శిబిరానికి చెందిన మైత్రేయన్, మనోజ్ పాండ్యన్లు గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు. పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా వ్యతిరేకిస్తున్న పన్నీర్ వర్గం ఇప్పుడు గవర్నర్తో భేటీ కానుండడం సంచలనంగా మారింది. పళనిస్వామి భేటీ తర్వాత ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం కూడా గవర్నర్ను కలిసేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో పన్నీర్ సెల్వం శిబిరానికి చెందిన మైత్రేయన్, మనోజ్ పాండ్యన్లు గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు. పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా వ్యతిరేకిస్తున్న పన్నీర్ వర్గం ఇప్పుడు గవర్నర్తో భేటీ కానుండడం సంచలనంగా మారింది. అంతకుముందు అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకుంది. ఎన్నిక తర్వాత గవర్నర్తో సమావేశమైన పళనిస్వామి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ విద్యాసాగర్ రావును కోరారు. తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖ అందించారు. 40 నిమిషాల పాటు సాగిన సమయంలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి గవర్నర్ను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మళ్లీ అందరి చూపు రాజ్భవన్ వైపు పడింది. ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారు? పళనిస్వామికి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తారా? బల నిరూపణకు ఆదేశిస్తారా? అసలు గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతోంది? పళనిస్వామి గవర్నర్ను కలవడంతో ఇప్పుడు సరికొత్త ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. అయితే పళనిస్వామికి అపాయింట్మెంట్ ఇచ్చిన విద్యాసాగర్ రావు పన్నీర్ సెల్వంకు మాత్రం పిలుపు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు వారంతా వన్ సైడ్ అయిపోయిందా? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రాజ్భవన్ వర్గాలు పళనిస్వామి వైపే ఉన్నాయని అనుకోవచ్చా? పళనిస్వామి యాక్చువల్ గా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన సందర్భంలో ఆయన 124 మంది ఎమ్మెల్యేలతో కూడిన లేఖను గవర్నర్ విద్యాసాగర్ రావుకు అందించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా శాసనసభ పక్ష నేతగా అది కూడా 124 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఒక లేఖ ఇచ్చిన నేపథ్యంలో 118 మ్యాజిక్ ఫిగర్ కు ఆయన ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆదేశించాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ కూడా న్యాయ నిపుణులు కానీ రాజ్యాంగానికి సంబంధించిన కోవిదులు కానీ అదే చెప్తున్న అంశం. అయితే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియరావడం లేదు. రాజకీయాల్లో, తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన అనిశ్చితి నేపథ్యంలో ఆయన దాదాపు వారం రోజుల పాటు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ శశికళకు అనుకూలంగా వస్తుందా, ప్రతికూలంగా వస్తుంది, ఇవన్నీ ముందుగానే తెలియకపోయినప్పటికీ ఏమొస్తుందో చూద్దామని చెప్పి గవర్నర్ ఇప్పటివరకు వెయిట్ చేశారు. ఈ రోజు శశికళకు శిక్ష పడింది. శశికళ ప్రత్యామ్నాయంగా పళనిస్వామిని ఎన్నిక చేస్తూ శాసనసభ పక్ష నేతగా ఎన్నిక చేస్తూ ఆయనకు లేఖ ఇచ్చి వెళ్ళిపోయారు. సుమారు 40 నిమిషాల పాటు విద్యాసాగర్ రావుతో భేటీ అయిన సందర్భంగా. ఇకపోతే పన్నీర్ సెల్వం ఈ రోజు అపాయింట్మెంట్ కోరారని సమాచారం ఉంది. కాకపోతే ఆయన ఈ రోజు పన్నీర్ సెల్వం కలవడం లేదు. ఆయన తరఫున ఆయన సపోర్టర్ గా ఉన్న మైత్రేయన్ అనే ఎంపీతో పాటు ఒక 4 ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం నుంచి ఒకే వాదన వినిపిస్తుంది. నేరుగా పళనిస్వామికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టకుండా ఎమ్మెల్యేలు తన వైపు కూడా ఉన్నారు. ఫ్లోర్ టెస్ట్ కు అవకాశం ఇవ్వాలి, అది కూడా కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ కు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కనుక ముఖ్యమంత్రిగా పళనిస్వామిని చేయకుండా ఇటు పన్నీర్ సెల్వం కూడా కొనసాగించకుండా శాసనసభలో బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు. కాకపోతే అది సాధ్యమవుతుందా లేదా? మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా శాసనసభ పక్ష నేతను కాదని శాసనసభలో బల నిరూపణకు ఇద్దరికి అవకాశం ఇస్తారని చూడాలి. ఎందుకంటే కేవలం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే పన్నీర్ సెల్వంకు ఉంది. ఇంకా మిగతా ఏఐడిఎంకే సంబంధించిన ఇంకొక 11 మంది ఎమ్మెల్యేలు తాను కూడా ముఖ్యమంత్రి ఉంటాను, తనకు కూడా శాసనసభలో బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరితే అదంతా మళ్ళీ రాజకీయ అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా పళనిస్వామికి ఇవ్వాల్సిన అనివార్యమైన పరిస్థితి అయితే గవర్నర్కు ఉంది. కాకపోతే గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఈ రోజు రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిర్ణయం పైన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది తప్ప నేరుగా పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడమో లేదా శాసనసభలో బలం నిరూపించుకోవాలని కోరడం జరగకపోవచ్చు అనేది అభిప్రాయం. మొత్తం మీద ఆయన అభిప్రాయం కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు తమిళనాడు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు. ఆయన ఇప్పుడు మైత్రేయన్ కలిసిన తర్వాత పన్నీర్ సెల్వం వాదనని మైత్రేయన్ వినిపించే అవకాశం ఉంది. ఆయన ఏం చెప్తున్నారు అనేది ఆ విధంగా జరిగి ఒకవేళ పళనిస్వామిని ముఖ్యమంత్రిగా కాకుండా శాసనసభలో బల నిరూపణకు 1-2 రోజులు అవకాశం ఇస్తే
ఈ లోపు శశికళ జైలుకి వెళ్తే ఇప్పటివరకు అయితే లొంగిపోవడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. శశికళ జైలుకు వెళ్ళిన తర్వాతనే తనకు మద్దతు పెరుగుతుందని పన్నీర్ సెల్వం ఆశిస్తున్నారు. ఆ మేరకు ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేలను కొంతమందిని రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది జరగాలంటే శశికళ జైలుకు వెళ్ళాలి. ఆమె లేని పక్షంలోనే మొత్తం శిబిరం చెదిరిపోయి తన శిబిరంలోకి ఎమ్మెల్యేలు చేరుతారనే ఆశ ఉంది. అందుకే ఆయన సమయం కావాలని కోరుకుంటున్నారు. మరి గవర్నర్ ఏం చేస్తారో అని చూడాలి. 8-9 గంటల ప్రాంతంలో ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. అది శాసనసభలో ఫ్లోర్ టెస్ట్ చేయడమా లేదా పళనిస్వామికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం అనేది తేలే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.